జిల్లాలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. ఎంపిక చేసిన ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నాయి. ప్లాట్ల యజమానులు దరఖాస్తులు చేసుకున్న సమయంలో ఇచ్చిన సెల్ నంబర్లు పనిచేయకపోవడం, మరికొన్ని దరఖాస్తుల్లో అసలు నంబర్లే లేకపోవడంతో అటువంటి ప్లాట్లను గుర్తించడం సంబంధిత అధికారులకు తలనొప్పిగా తయారైంది. ఇదిలా ఉండగా ప్లాట్ల వివరాలు నమోదు చేయాల్సిన యాప్ సర్వర్ సైతం డౌన్ అవుతూ ఉండడంతో సాంకేతికంగానూ కష్టాలు తప్పడం లేదు. అందుకే ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. చాలా స్లోగా ప్రక్రియ సాగుతుందని తెలుస్తుంది. ఎస్ఆర్ఎస్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ శాఖలకు చెందిన 18 మంది అధికారులను L1గా నియమించారు. వీరిని 6 టీములుగా విడగొట్టారు. ఒక్కో టీంలో ఆయా శాఖలకు సంబంధించిన ఒక్కో అధికారిని నియమించారు. ఆ 3 అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి దరఖాస్తులకు సంబంధించిన ప్లాట్లను పరిశీలించాలి. ప్లాట్ల ఫోటోతో దాని నంబర్, సర్వే నెంబర్, ప్లాట్ హద్దులను పరిశీలించి వాటి పూర్తి వివరాలు ఎస్ఆర్ఎస్ 2020 ప్రత్యేక యాప్లో నమోదు చేసి L2 అధికారులకు పంపాలి. మరోవైపు LRS దరఖాస్తులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కలెక్టరేట్తో పాటు మున్సిపల్ కార్యాలయంలోనూ ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఏవైనా సందేహాలుంటే సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని సూచిస్తున్నారు.